మీకిష్టమని అమ్మ మినపగారెలు నాటుకోడి కూర కూడా వండింది, తినండి. అల్లుడుగారితో పాటు నువ్వు తినమ్మా. పండగ పూట నా అల్లుడు కూతురు కలిసి తింటుంటే నాకు సంతోషంగా ఉంటుందమ్మా. తిను. మంజు, అల్లుడుగారికి ప్లేట్ చేతికివ్వకుండా అక్కడే పెట్టేశావేంటి? ప్లేట్ చేతికివ్వు. ఇదిగో, నువ్వు కూడా కూర్చో. అల్లుడుగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? తినండి. తింటాను అత్తయ్య. మీరు త్వరగా వస్తే భోగిమంటని మీ చేతులతో వెలిగిద్దామనుకున్నాం. ఆ అమ్మాయి మీకు 2 సార్లు ఫోన్ చేసింది కూడా. ఒకసారేమో కోడి పందాల దగ్గర గొడవంటే వెళ్లారని చెప్పారట కదా. అమ్మా, ఇప్పుడవన్నీ అవసరమా? అవునత్తయ్య, మంజు ఫోన్ చేసినప్పుడు కోడి పందాల దగ్గరే గొడవ జరుగుతుంటే అక్కడే ఉన్నాను. అమ్మా, అల్లుడుగారికి నువ్వే వడ్డించు. అల్లుడుగారు, మొహమాట పడకుండా తినండి. సరే అత్తయ్య. నాటుకోడి కదమ్మా, మొహమాట పడర్లే, బాగానే లాగిస్తారు. సారీ మంజు. సారీ చెప్తున్నారు, గొడవ మర్చిపోయారా? నేనే తొందరపడ్డాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. లాయర్ కిరణ్మయి గారు నన్ను కలిశారు. ఏమైంది మేడం? నీతో పనుంది సత్య. నాతో ఏం పని ఉంటుంది మేడం? మీరు కూడా మా మినిస్టర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు కదా. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ నీకు శత్రువులేనా? అవును మేడం. ఆ విక్రమ్ మాటలు నమ్మి మీరు మినిస్టర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే మా మినిస్టర్ గారిని మీరు కూడా శత్రువులా చూశారు. అంటే ఆయనతో పాటు ఉండే నేను కూడా మీకు శత్రువునానే కదా. అలాంటప్పుడు మీకు నాతో ఏం పని ఉంటుంది? ఎవరి కోసమో మీ జీవితాల్ని ఎందుకు నాశనం చేసుకుంటారు సత్య? ఆ రోజు మినిస్టర్ని మంజు అరెస్ట్ చేసిందని మంజుని ఇంట్లోంచి పంపించేశావు. అవును, పంపించేశాను. ఆ విషయం మీద ఏమన్నా కోర్టులో కేసు వేస్తున్నారా? వేసుకోండి మేడం. చూడు సత్య, నువ్వింట్లోంచి బయటకు పంపించింది ఎవరిని? నీ భార్యని. ఎవరి కోసం పంపించేశావు? ఆ మినిస్టర్ కోసం, రైట్? ఎవరి లైఫ్ నాశనం అవుతుంది? నీ లైఫా, ఆ మినిస్టర్ లైఫా? ఈ విషయంలో మినిస్టర్కొచ్చిన నష్టమేంటి? నీకు జరిగిన నష్టమేంటి?
ఒకటి గుర్తుంచుకో సత్య, నీ భార్య తెలివిగలది, సొసైటీ మీద అవగాహనున్నమ్మాయి. అందుకే ఆ మినిస్టర్తో తిరగొద్దు అని నీకు పదే పదే చెప్తోంది. నువ్వు మంజు మాటకి విలువిచ్చావా? లేదు. పోనీ ఆ మినిస్టర్ని తన స్థాయి చిన్నదే అయినా ఎందుకు అరెస్ట్ చేయాల్సొచ్చిందో అదైనా కనీసం ఆలోచించావా? అదీ లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా నీ దారి నీదే, నీ బాట నీదే. ఎవరు ఏం చెప్పినా వినవు. అవతలి వాళ్ళు ఏదైనా చెప్తాను అని అన్నా నువ్వు చెవికెక్కించుకోవు. ఇలా అయితే ఎలా సత్య? మేడం, నేనేం చిన్నపిల్లాన్ని కాదు, నాకన్నీ తెలుసు. ఏం తెలుసు సత్య? నీకేం తెలీదు. ఆ రోజు మినిస్టర్ని అరెస్ట్ చెయ్యాల్సింది, చెయ్యమన్నది సిఐ విక్రమ్. ఈ విషయం తెలుసా నీకు? సిఐ చెప్తే మంజు చేసేస్తుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని మర్డర్ చేయమని చెప్తే చేసేస్తుందా? అది మర్డర్ కాదు, మంచి పని. అసలేం జరిగిందో తెలుసా? సిఐ వెళ్ళి ఆ మినిస్టర్ని అరెస్ట్ చెయ్యాలి.